ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లా పొందియున్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ నూతన పరిశుద్ధ దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను. ప్రియులారా, చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే ప్రతిదినము మనము ప్రార్థిస్తున్నాము, కానీ పరిపూర్ణమైన విశ్వాసము మనలో కరువైందని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లా పొందియున్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను అన్న వచనము ప్రకారము ప్రియులారా, మన జీవితంలో మనము పరిశీలన చేసుకుంటే మన విశ్వాసము పోస్టులో వస్తుంటే సందేహము మన వాట్సాప్లో ముందే వచ్చేస్తుంది. అంటే సందేహమే ముందు వచ్చి కూర్చుంటే ఇక మన విశ్వాసానికి చోటుండదు. అందుకే యేసు క్రీస్తు ప్రభువారు అంటున్నారు, మీరు సందేహము లేకుండా అడిగితే కొండ సహితము ఎత్తబడి సముద్రములో పడవేయబడుతుంది, కానీ కొండను చూసినా, కొండలాంటి సమస్యలను చూసినా మనకలా అనిపించదు. కారణము ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, సమస్యలనే మనము చూస్తున్నాము, కానీ దానిని పరిష్కరించగల దేవుని శక్తిని గ్రహించలేకపోతున్నాం. అంటే ఆయన శక్తిని మనము చులకన చేస్తున్నామన్నమాట. పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే జనులు హృదయపూర్వకముగా యెహోవాకు మొరపెట్టుదురు, సియోను కుమారి ప్రకారము నది ప్రవాహము వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము, విరామము కలగనీయకుము, నీ కంటి పాపను విశ్రమింపనీయకుము, మరియు నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము. నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము అన్న వచనముల ప్రకారము ప్రియులారా, ఇక్కడ సియోను కుమారితో దేవుడు చెప్తున్న మాట, సియోను కుమారి, నీ పసిపిల్ల ప్రాణము కొరకు దేవుని వైపు నీ చేతులెత్తి నది ప్రవాహము వలె కన్నీళ్లు విడుచుచు నీవు ప్రార్థన చేయి అని. ప్రియులారా, గమనించండి, నీ కన్నురెప్పలు విశ్రాంతి పొందనివ్వకు, నీ కంటిలో నుండి నది ప్రవాహము వలె కన్నీరు ప్రవహించని అని పరిశుద్ధ లేఖన భాగములో వ్రాయబడి ఉన్నట్లుగా మనము గమనించగలము. ప్రియులారా, ఇక్కడ దేవుడు సియోను కుమారితో ఈ మాటలు చెప్పుచున్నట్లుగా మనము గమనించగలము. ఎందుకు మనము ప్రార్థన చేయాలి అంటే, ఈరోజు ఈ వాక్యము వినిచిన నీ కుటుంబము శోధనలో ప్రవేశించకుండునట్లు, నీ పిల్లలు శోధనలో ప్రవేశించకుండునట్లు, నీ ఆర్థిక వ్యవస్థ నీకు భారము కాకుండునట్లు, నీకు కలిగిన సమస్తము ఆశీర్వదించబడుటకు మెలకువగా ఉండి ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు దేవుని సన్నిధిలో ప్రార్థించాలని దేవుడు కోరుకొనుచున్నాడు. ప్రియులారా, ఒకవేళ ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు కొన్ని పరిస్థితులను బట్టి నీకు ప్రార్థనా జీవితము లేక, లేదా నీకు తెలియకుండా నీవు శోధనలో ఉన్నా, లేదా నీ కుటుంబము, నీ ఆత్మీయ జీవితము శోధనలలో చిక్కుపడిపోయినా నీవు ప్రార్థన చేయాలి. ఎందుకంటే నీవు ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను ఆ శోధనల నుండి, ఆ శ్రమల నుండి, ఆ బాధల నుండి, ఆ కన్నీటి నుండి తప్పిస్తానని ఆయన వాగ్దానము చేయుచున్నాడు. ప్రియులారా, నీవు శోధనలో పడిపోయినా నిన్ను తప్పిస్తాడు. నీవు శోధనలో పడకుండా కూడా నిన్ను ఆయన తప్పిస్తాడు. జాగ్రత్తగా పరిశుద్ధ లేఖన భాగాన్ని మనము గమనించినట్లయితే, నీ పిల్లల కొరకు మొరపెట్టు, నీ యవన బిడ్డల కొరకు మొరపెట్టు, నీ పసిపిల్లల కొరకు మొరపెట్టు అని దేవుడు సెలవిచ్చినట్లుగా మనము గమనించగలము. ఎందుకు అంటే, మీరు ఆలోచించండి, దేవుడు మనకిచ్చిన
మన పిల్లలున్నారు కదా, ఆ పిల్లలు ఎంతైనా దేవుణ్ణి ఎరిగిన వారు. వాళ్ళ హృదయాలలో తప్పకుండా దేవుని కొరకు బ్రతకాలని ఏదో ఒక మూల వారికి ఆశ ఉంటుంది. అయితే ఈరోజు ఈ వాక్యము వింటున్న మీ జీవితంలో కూడా నేను అపవిత్రునిగా, అపవిత్రురాలిగా బ్రతకాలని గాని, లోకాన్ని అనుభవించే వారిగా జీవించాలని గాని, లోకాన్ని కోరుకునే వాడిగా, లోకాన్ని కోరుకునే దానిగా మీ జీవితాలు కొనసాగాలని గాని ఎవరు కోరుకోరు. దేవుని కొరకు ఈరోజు ఈ వాక్యము వింటున్న మీరు బ్రతుకుతున్నారని నేను భావిస్తున్నాను. ప్రిలారా, రోజు వాక్యము వింటున్నారు, కానీ ఎందుకు మీరు శోధనలో పడుతున్నారంటే ఈ లోకాన్ని, ఈ లోకాశలను జయించే శక్తి మీలో లేకపోవడాన్ని బట్టే. అందుకే దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, నీ పసిపిల్లల కొరకు ప్రార్థన చేస్తే, నీ యవ్వన పిల్లల కొరకు నీవు ప్రార్థన చేస్తే, నీ ప్రార్థన శక్తి ద్వారా నిన్ను, నీ కుటుంబాన్ని నేను కాపాడుతానని. ప్రియ సహోదరి, సహోదరుడా, నీ ప్రార్థనా శక్తి ద్వారా నీకు, నీ కుటుంబానికి ఏ అపాయము కలగకుండా ఆ ప్రార్థన ద్వారా నేను మిమ్మల్ని కాపాడుతాను అని దేవుడు వాగ్దానము చేస్తున్నాడు. ప్రియులారా, మీరు ఆలోచించండి. నువ్వు చేసే చిన్న ప్రార్థన చాలా శక్తివంతమైన ప్రార్థన. అవును ప్రియ సహోదరి, సహోదరుడా, మీరు చేసే చిన్న ప్రార్థన చాలా శక్తివంతమైన ప్రార్థనని దేవుడు తెలియజేస్తున్నాడు. నీ జీవితంలో పరాక్రమాన్ని, నీ జీవితంలో ఆశ్చర్యాన్ని, నీ జీవితంలో దేవుని ఉన్నతిని సమృద్ధిగా కుమ్మరించగలిగే శక్తి కేవలము నీ ప్రార్థనా జీవితానికి మాత్రమే ఉన్నది. ప్రియులారా, ఆ ప్రార్థన ఎంత శక్తివంతమైందో మనం ఆలోచన చేసి పరిశుద్ధ లేఖన భాగాన్ని మనము గమనించినట్లయితే, అబ్రహాము దేవుని పిలుపుకు లోబడి కానాను ప్రాంతానికి వచ్చిన తర్వాత చాలా సంవత్సరాలు ఆయనకు సంతానము లేకపోతే హాగరును శారా ద్వారా తాను అంగీకరించి హాగరు ద్వారా ఒక కుమారుణ్ణి కన్నాడు. 99వ ఏట అబ్రహాము ఉన్నప్పుడు దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై అన్నాడు, అబ్రహామా, మీదటికి వచ్చే సంవత్సరము ఇదే రోజు కల్లా నీకొక కుమారుణ్ణి అనుగ్రహించబోతున్నాను అని, నీవు వానికి ఇస్సాకు అని పేరు పెడతావు అని అబ్రహాముతో దేవుడు చెప్తే, అబ్రహాము ఆ మాట విని తన హృదయంలో సంతోషపడ్డట్లుగా మనము గమనించగలము. ప్రియులారా, ఆ సమయంలో అబ్రహాము, అయ్యా, ఇస్సాకును ఆశీర్వదిస్తానన్నావు, బాగానే ఉంది. ఇస్సాకును దీవిస్తానన్నావు, ఇస్సాకును బలపరుస్తానన్నావు, పుట్టబోయే బిడ్డ గురించి చెప్పావు, బాగానే ఉంది. కానీ పుట్టిన ఇష్మాయేలు గురించి సంగతి ఏంటి అని ఆయన తన హృదయంలో ఆలోచించుకొని, దేవా, నీ సన్నిధిలో ఇష్మాయేలును నీవు జ్ఞాపకము తెచ్చుకో అని దేవుని ముందర వేడుకున్నాడు. ప్రియులారా, ఇస్సాకును ఆశీర్వదించు, నేను కాదనడం లేదు, కానీ నాకు ముందే ఒక కుమారుడు జన్మించాడే, వాడిని నీ సన్నిధిలో బ్రతుకను అనుగ్రహించుము అని దేవునితో చెప్పగా, అప్పుడు దేవుడేమన్నాడో పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనిస్తే, ఇష్మాయేలును గూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని, ఇదిగో నేను అతనిని ఆశీర్వదించి అతనికి సంతాన అభివృద్ధి కలుగజేసి అత్యధికముగా అతన్ని విస్తరింపజేసేదను, అతడు 12 మంది రాజులను కనును, అతనిని గొప్ప జనముగా చేసేదను అని దేవుడు అబ్రహాముతో చెప్పినట్లుగా మనము గమనించగలము. ప్రియులారా, అబ్రహాము ఇష్మాయేలు కొరకు ఒకే ఒకసారి ప్రార్థన చేశాడు. ఈ ప్రార్థన తర్వాత అబ్రహాము ఇష్మాయేలు కొరకు ఎక్కడు కూడా ప్రార్థన చేయలేదు. ఈ ప్రార్థన దీర్ఘ ప్రార్థన కాదు. ఏమన్నాడంటే, దేవా, ఇష్మాయేలును నీ సన్నిధిని బ్రతుకను అనుగ్రహించు అని అన్నాడు. ఇష్మాయేలును జ్ఞాపకము చేసుకోదేవా, వాడిని విడిచిపెట్టకు అని చాలా చిన్న ప్రార్థన చేశాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, అబ్రహాము ఈ ప్రార్థన చేసి సుమారుగా 4000 సంవత్సరాలవుతుంది. అబ్రహాము ఈ ప్రార్థన చేసి
4000 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఈరోజు కూడా ఇష్మాయేలీల సంతతి అబ్రహాము చేసిన ప్రార్థన ఆశీర్వాదాన్ని వాళ్ళు అనుభవిస్తూనే ఉన్నారు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఇష్మాయేలు 13 సంవత్సరాల వయసున్నప్పుడు అబ్రహాము చేసిన చిన్న ప్రార్థన వల్ల వారు 4000 సంవత్సరాల నుండి ఆశీర్వదించబడుతూ వస్తున్నారు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఆ రోజు అబ్రహాము చిన్న ప్రార్థన చేశాడు. కానీ ఈరోజు ఈ వాక్యము వింటున్న నీవు నీ కుటుంబము కొరకు చేసే ప్రార్థన చిన్నది కాదు. ఎందుకంటే ఎన్నో రోజులు నీవు కడుపు చంపుకొని ఉపవాసముండి ఉండవచ్చు. ఎన్నో రోజుల నుండి ఆకలి దప్పులతో అల్లాడిపోతూ, దేవా నా కుటుంబాన్ని పవిత్రమైనదిగా చెయ్యు, నా సంతానాన్ని భక్తిపరులనుగా చేయి, నా సంతానాన్ని యథార్థపరులనుగా చేయి, నా బిడ్డలు నీ సేవ చేసే వారినిగా చేయి అని నీవు అనేక రోజులుగా నీవు కడుపు చంపుకొని ప్రార్థన చేసి ఉండవచ్చు. అబ్రహాము చేసిన చిన్న ప్రార్థనే తన పిల్లలకు 4000 సంవత్సరాల నుండి ఆశీర్వాదమిస్తే అనేక దినాలుగా కడుపు చంపుకొని కన్నీరు విడుస్తూ నీవు చేస్తున్న నీ ప్రార్థన నిశ్చయముగా నీ కుటుంబానికి ఆశీర్వాదకరముగా ఉంటుంది, ఆశీర్వాదాన్ని తీసుకువస్తుందని దేవుడు వాగ్దానము చేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, అబ్రహాము చనిపోయిన అబ్రహాము యొక్క ప్రార్థన ఆశీర్వాదము ఇప్పటికీ అది బ్రతికే ఉంది. ప్రియులారా, ఆలోచించండి. మీ కుటుంబము కొరకు మీరు కడుపు చంపుకొని కన్నీరు విడిచిన మీరు చేసిన ప్రార్థన ఉందే, ఆ ప్రార్థనకు ప్రతిఫలము ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు నీ కన్నీళ్లతో చూడలేకపోయినా నీవు బ్రతికి ఉన్న దినాల్లోనే ఏదో ఒక రోజు తప్పక నీవు చూస్తావు. నీవు చూసి నీవు చనిపోయిన నీ ప్రార్థన ఆశీర్వాదం మాత్రం అది బ్రతికే ఉంటుందనేది జ్ఞాపకము ఉంచుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియులారా, 4000 సంవత్సరాలకు పూర్వము అబ్రహాము చేసిన ప్రార్థన ఆశీర్వాదం ఈ రోజుకు కూడా బ్రతికే ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, చెన్నై పట్టణంలో రాజన్ అనే దంపతులు నివసిస్తున్నారు. ఒకరోజు వారు నివసిస్తున్న సమీప ప్రాంతంలో ఉన్న దేవుని ప్రార్థన మందిరానికి వెళ్ళి వారి సాక్ష్యాన్ని వారు పంచుకోవాలని ఆశపడ్డారు. ప్రియులారా, ఆ రోజు వారి సాక్ష్యాన్ని పంచుకుంటూ 1972 సంవత్సరము నవంబర్ మాసము 17 నుండి 22 వరకు నాగాలాండ్ రాష్ట్రంలోని కోహిమా అనే పట్టణంలో గొప్ప సువార్త సేవకుడైన బిల్లీ గ్రహాం గారు సువార్త కూటాలు నిర్వహించారు. ఆ కూడికలలో ఆయన చెప్పిన వాక్యము విన్న వారు అదే సంవత్సరము రక్షణ పొందుకున్నారని, వారికి 6 సంతానమని వారు చెప్పారు. ఆ 6 5 వారితో పాటు రక్షణ పొందుకున్నారు. కానీ చివరివాడైన వారి కుమారుడు వాడి చిన్ననాటి నుండే చెడు సహవాసము అలవాటు చేసుకొని రక్షణ పొందలేదు. ప్రతిరోజు మేము కుటుంబమంతా కన్నీరు వెడుస్తూ వాని కొరకు ప్రార్థిస్తూ ఉంటే వాడి లోపల ఎటువంటి మార్పు కనబడలేదు. మేము మా ప్రార్థనలను ఇంకా బలముగా ప్రతి శుక్రవారము ఉపవాసముండి ప్రార్థించడము మొదలుపెట్టాము. అయినా వాడి లోపల ఏ మార్పు కనబడలేదు. మేమెంతో వేదన చెంది ప్రతిరోజు దేవుని సన్నిధిలో మోకరించి దేవుణ్ణి మేము అడిగేవారము, దేవా, మా ప్రార్థనలో ఏదైనా వెలితి ఉందా? ఒకవేళ మా ప్రార్థన జీవితము సరిగ్గా లేకపోతే మాకు చూపించు తండ్రి, మేము మా ప్రార్థనా జీవితాన్ని సరిచేసుకుంటాము అని కన్నీరు కారుస్తూ ప్రార్థించేవారంట. కానీ వారి కుమారుడు త్రాగుడు, జూదము, వ్యభిచారము ఇలా అనేక రకములైన పాపముల చేత పీడింపబడుతూ ప్రతిరోజు ఇంటికి అర్ధరాత్రి దాటిన తర్వాత చేరుకునేవాడు. ప్రియులారా, ఒకరోజు మధ్యరాత్రి ఇంటికి వచ్చిన వారి కుమారుడు త్రాగిన మత్తులో ఏడుస్తూ వాళ్ళ తల్లిదండ్రులతో, అమ్మా, నాన్న, ఇక నా జీవితము మారదు, నేను ఎందుకు పనికిరాని వాడిని, నేను బ్రతకడము వ్యర్థమని చెప్పి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించాడు. కానీ
అది గమనించిన ఆ తల్లిదండ్రులు ఆయన ప్రయత్నాన్ని ఆపివేసి మరుసటి రోజు ఆ సమీప మందిరంలోని దైవజనుని యొద్దకు వాడిని తీసుకొని వెళ్ళినప్పుడు ఆ దైవజనుడు వాడి తల మీద చేతులుంచి ప్రార్థించినప్పుడు ఆ కుమారుని లోపల గొప్ప మార్పు కలిగి వాడు మారు మనసు పొంది తన జీవితాన్ని మార్చుకున్నట్లుగా వారు ఆ రోజు వారి సాక్ష్యములో చెప్పారు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ వాక్యము వింటున్న మీ కుటుంబంలో కూడా ఇటువంటి కుమారులు ఉంటే వారి రక్షణ కోసం, వారి మారు మనసు కోసం మీరు ఆశ కలిగి ఉన్నట్లయితే మీ ఆశను దేవుడు బలపరుస్తానని ఆయన వాగ్దానము చేయిస్తున్నాడు. కానీ మీ ఆశ ఫలించాలి అంటే మీరు ప్రార్థన చేయాలి. ఫలించే వరకు ప్రార్థన చేస్తూ ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఆ ప్రార్థన ఒకరోజు కార్యరూపము దాల్చి మీరు మీ కన్నీటితో దేని కొరకు ప్రార్థన చేశారో నిశ్చయముగా అది మీరు పొందుకుంటారు. ఆ ప్రతిఫలాన్ని మీరు పొందుకుంటారని దేవుడు మీకు వాగ్దానము చేయించున్నాడు. ఒకవేళ సాతాను మిమ్మల్ని శోధిస్తూ ఉండవచ్చు. ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తావు? ఏమి ప్రయోజనముంది? నీ ప్రార్థన దేవుడు వినటలేదే? నీ బిడ్డలు మారలేదే? నీ భర్త మారలేదే? నీ భార్య మారలేదే అని వాడు మిమ్మల్ని శోధిస్తూ ఉండవచ్చు. కానీ మీరు ప్రార్థన చేస్తూనే ఉండాలి. విసుకక కన్నీరు విడుస్తూ విశ్వాసము కలిగి నిరీక్షణ కలిగి అబ్రహాము వలె మీరు ప్రార్థన చేసినట్లయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఖచ్చితంగా మీ జీవితంలో మీరు చేసిన ప్రార్థనకు మీరు జవాబును పొందుకుంటారని దేవుడు వాగ్దానము చేయుచున్నాడు. అబ్రహాము 4000 సంవత్సరాలకు పూర్వము చేసిన ప్రార్థన విన్న దేవుడు ఈరోజు నీ ప్రార్థన కూడా వింటానని ఆయన వాగ్దానము చేయుచున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ ప్రార్థనా జీవితము ఏ విధముగా ఉందో పరిశీలన చేసి చూసుకోవాలని దేవుడు కోరుకొనుచున్నాడు. ప్రియులారా, ఆ విశ్వాసము మనలో ఉండాలి. ఏదైనా సమస్య రాగానే ఇక ఇంతే, మనమేమీ చేయలేము, కానీ దేవుడు ఎందుకు నా జీవితాన్ని ఇలా చేశాడు అని ఏడుస్తూ చింతిస్తూ కూర్చుంటామే కానీ నా దేవునికి అసాధ్యమైనదేదీ లేదు అని మాత్రము ఆలోచన చెయ్యం. ప్రియ సహోదరి సహోదరుడా, ఇది జరగదు అని నేను అనుకుంటున్న కార్యాన్ని చేయగల సమర్థుడు నా దేవుడు, ఆయనకు మొరపెడదాము అని ఆలోచన చేయి. ఒకవేళ ప్రార్థించి నీ ప్రార్థన విన్నపము తప్పకుండా జవాబు పొందుకుంటుంది అనే పూర్ణ హృదయంతో విశ్వసించు. ఇశ్రాయేలీలు యుద్ధమందు గెలవలేక దేవునికి మొరపెట్టుకున్నారు, అలాగే విశ్వసించారు. కాబట్టి వారి మొరను దేవుడు ఆలకించి వారికి సహాయము చేశాడు. శత్రు సమూహము ముక్కుమ్మడిగా దండెత్తి వచ్చినప్పుడు రాజైన యెహోషువపాతు దేవునికి మొరపెట్టగా యుద్ధము చేయకుండానే దేవుడు విజయాన్ని అనుగ్రహించాడు. ఈరోజు ఈ వాక్యము వినిచున్న నీవు ఏ సమస్య పోరాడుతున్నావో, దేని గురించి ప్రార్థన చేస్తూ జవాబు రావడం లేదని చింతిస్తున్నావో, నీ సమస్య ఎంత పెద్దదో చూడకు, కానీ నీ దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత శక్తిమంతుడో చూడు. నీ పూర్ణ హృదయముతో నీ దేవునిపై ఆధారపడు. దేవుని శక్తిని సందేహించకు. మన నమ్మిక చొప్పున మనకు కలుగుతుందని మనము విశ్వసించిన ఎడల దేవుని మహిమను మనము చూడగలమని దేవుని వాక్యము సెలవిస్తుంది. అవిశ్వాసముతో జీవించి దేవుని మహిమను చూడలేని వారిగా ఉండక ప్రియ సహోదరి సహోదరుడా, విశ్వాసముతో జీవించి దేవుని మహిమను, ఆయన కార్యమును మన జీవితంలో చూద్దాం, పొందుకుందాం. అట్టి కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులగు వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన కృపగలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమ తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయించున్నాం. దేవా, ఈ పరిశుద్ధ దినము మీ పరిశుద్ధమైన వాగ్దాన వచనము ద్వారా మాతో మాట్లాడి అయ్యా మా హృదయాలను తృప్తిపరిచిన విధానానికి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనుచున్నాం. దేవా, మా జీవితంలో మేము చేసే ఆలోచనలు
మేము తీసుకునే నిర్ణయాలు మమ్మల్ని ఎటు తీసుకువెళుతున్నాయో అర్థము కాని స్థితిలో ఉన్నాం. తండ్రి, మాకు సహాయం చేయండి అయ్యా. మా ఆలోచన నిర్ణయాలు మీ చిత్తానుసారము ఉండేలా, అవి మాకు సంతోషాన్ని ఇచ్చేలా మాకు సహాయం చేయండి తండ్రి. దేవా, మేము చేసేవి మా దృష్టికి యథార్థముగా అనిపిస్తాయి, కానీ అవి మమ్మల్ని దుర్నీతి వైపు నడిపిస్తాయి. కాబట్టి ప్రార్థనాపూర్వకముగా వాక్యానికి అనుకూలమైన నిర్ణయాలు తీసుకునే జ్ఞానం మాకు అనుగ్రహించమని వేడుకొనుచున్నాం. దేవా, ఈరోజు విశ్వాసము కలిగి మా కుటుంబాల కొరకు, మా ప్రియుల కొరకు, మా ఇరుగు పొరుగు వారి కొరకు, మా సంఘాల కొరకు మేము ప్రార్థించేవారిగా మేముండులాగున మాకు అటువంటి గొప్ప శక్తిని అనుగ్రహించమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, ఈరోజు జన్మదిన, వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. దేవ, బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి నాయన. అయ్యా, బిడ్డలందరినీ వినూతన దయాకిరీటము చేత ఆశీర్వదించి ఫలభరితమైన కుటుంబ జీవితమును బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం. అయ్యా, శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ దినాన బిడ్డల్ని జ్ఞాపకం చేసుకొని మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి బిడ్డలందరికీ సంపూర్ణ స్వస్థతను, మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. విడిపోయిన, విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ దినాన బిడ్డలతో మీరు మాట్లాడి బిడ్డల మధ్య శాంతి సమాధానము, ఐక్యత, ప్రేమ, నమ్మకమును కలిగించి విడిపోయిన, విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనుచున్నాం. దేవా, ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం. ఎక్కడైతే యుద్ధ వాతావరణము నెలకొని ఉందో అచ్చోట మీరుండి శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనుచున్నాం. దేవా, ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీ హస్తాలకు అప్పజెప్తున్నాం. అయ్యా, ఏ బిడ్డ, ఏ అక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ మీ పాద సన్నిధిలో మోకరించి కన్నీరు విడుస్తూ విశ్వాసముతో ప్రార్థిస్తున్నారు నాయన. ఒక దినము వారి ప్రార్థనకు ప్రతిఫలము పొందుకుంటారని విశ్వాసము కలిగి వారి జీవితాలను ముందుకు కొనసాగించుటకు బిడ్డలకు అటువంటి కృపను దయచేసి వారి మొరను ఆలకించి వారి జీవితాలలో, వారి కుటుంబాలలో, వారి దాంపత్య జీవితంలో, ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతి శోధన, ఆయాసము, దుఃఖము, లేమి, ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యాలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్తుతి, ఘనత, మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.